శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం జువ్వల దిన్నెల ఫిషింగ్ హార్బర్ నుంచి ముత్తుకూరు మండలానికి చెందిన PMMY లబ్ధిదారుని బోటు జలప్రవేశ కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిలు సముద్ర ముఖద్వారం వద్ద ప్రయాణించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. PMMSY డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఒక బోట్ అన్నమాట. దాని కాస్ట్ వచ్చి 1,20,00,000. దాంట్లో 40% సబ్సిడీ, 48 లక్షల సబ్సిడీ. ఆ 48 lakhs లో 19,20,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 28 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మొత్తం కలిసి 48 లక్షలు. పరిశ్రమలు కూడా ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. వాటన్నిటికీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎవరు వచ్చినా వారికి సహకరించి ఈ ప్రాంతంలో అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బాధ్యత తీసుకొని ఏదైతే చెప్పామో, ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమం, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమై యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలనేటువంటి ఆశయంతో అందరం ముందుకు పోతున్నాం.